హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటగా చికెన్ని బాగా శుభ్రంగా కడగాలి. కడిగాక దాంట్లో నిమ్మకాయ రసాన్ని, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తంని బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లో కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేయాలి. మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ మొత్తాన్ని బాగా మ్యాగ్నేట్ చేసి ఒక గంట పాటు అలాగే ఉంచుకోండి. దాని తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక చికెన్ పకోడీ అనేది వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అది పైన బాగా ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు. బాగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే, ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా మన దగ్గర ఉన్న చికెన్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండండి. చాలా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చికెన్ని ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనం చికెన్ పకోడీ అనేది చేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 గంటలు మ్యాగ్నేట్ చేసి కూడా చికెన్ పకోడీ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అనేది చికెన్ పకోడీ అనేది చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై మొత్తం చేసుకున్నాక చివర్లో మనం కొంచెం కరివేపాకు, మిర్చి అనేది ఫ్రై చేసుకొని ఆనియన్స్ వాటితో పాటు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చికెన్ పకోడీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్ము ఫుడ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. उसको कुकर कूलर को घेरे जमा